ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఇది ఎస్టీఆర్ హైట్స్. యాక్చువల్లీ 18 ఎకర్స్లో ఇది విస్తరించి ఉంది. ఇందులో 237 ప్లాటింగ్స్ రావడం జరిగింది. ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు 90% డెవలప్మెంట్స్ కంప్లీట్ చేసుకొని మనకు ఆల్మోస్ట్ ఫైనల్ ఎల్పీ కూడా రిలీజ్ అయిపోయిన ప్రోడక్ట్. అండ్ ఇందులో మనం కొత్తగా కన్స్ట్రక్షన్స్ కూడా ఫామ్ చేయబోతున్నాం. రేపు ఆగస్ట్లో కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతున్నాయి. ఇవేంటంటే 183 స్క్వేర్ యార్డ్స్లో మనకు 1200 SFT 2 BHKలో మనం కన్స్ట్రక్షన్ కూడా ఫామ్ చేస్తున్నాం. సో వన్స్ ఇక్కడ ఇప్పుడు మీరు చూస్తున్నారు ఆ దూరంలో మీకు కనిపిస్తున్నవన్నీ కూడా రెసిడెన్షియల్ హౌసెస్ అనమాట. అంటే సరౌండింగ్ అంతా కూడా రెసిడెన్షియల్ కాలనీస్ ఫామ్ అయిపోయి ఉన్నాయి. అటువంటి వెంచర్కి మనం ఇవాళ హౌసింగ్ మన దాంట్లో కూడా స్టార్ట్ చేసామంటే ఎలా ఉంటుందంటే కంప్లీట్గా రెసిడెన్షియల్ కాలనీస్ నియర్ బై అండ్ మన దాంట్లో కూడా రెసిడెన్షియల్ ఫామ్ అవ్వడం వల్ల ఫస్ట్ అడ్వాంటేజ్ ఏమవుతుందంటే ఫస్ట్ రీసేల్ అనేది వర్త్ అవుతుంది. నెక్స్ట్ ఏంటి అంటే రీసేల్తో పాటు మనకు అప్రిషియేషన్, అంటే ఇప్పుడు ఫ్యూచర్లో మనకు 2-3 years అప్రిషియేషన్ ఏదైతే వస్తుందో అప్రిషియేషన్ మనం కోల్పోకూడదు. ఇవన్నీ రావడానికి మేజర్ కారణం ఏంటంటే ఫస్ట్ మనం చూసుకోవాల్సింది ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు 4 పాయింట్స్ పరిగణలో తీసుకోవాలి. ఫస్ట్ ఒకటి రోడ్డు కనెక్టివిటీస్, నెక్స్ట్ సరౌండింగ్ డెవలప్మెంట్స్,